అలాగే నా పేరు మైత్రం వాగడం మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా నితిన్ అన్న కోసం ఒక స్పెషల్ వీడియో చేయాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. రీసెంట్గా తమ్ముడు సినిమా వచ్చింది కదా, చూసిన తర్వాత నుంచి అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా ఇంక ఇప్పుడు చేద్దామని డిసైడ్ అయ్యా. ఇది బేసిక్గా చేస్తే ఇంకొకరి కోసం కూడా చేయొచ్చు ఇలాగే, బట్ ఇప్పుడప్పుడే కాదులేండి, చూద్దాం. మేబీ నెక్స్ట్ ఒక 2 సినిమాల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఆ హీరో తాలూకా రిజల్ట్ అనేది. సో ఒకవేళ అలాగే కనుక ఉన్నట్టయితే చూద్దాం. బట్ ఇప్పుడైతే మటుకు నితిన్ అన్న గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అసలు బేసిక్గా ఎక్కడో ఉండాల్సినోడు ఎక్కడో ఉన్నాడు అనే ఒక ఫీలింగ్ ఈయన విషయంలో చాలా అంటే చాలా బలంగా కలుగుతూ ఉంటుంది. సో తర్వాత బేసిక్గా ఉన్నారు, ఇంకా 2-3 ఉన్నారు లిస్టులో. బట్ ఫస్ట్ అయితే మటుకు నాకు నితిన్ అన్నే అనిపిస్తుంది. ఎందుకు చెప్పనా, కెరియర్ స్టార్టింగ్లోనే ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేశాడు, పెద్ద పెద్ద బ్లాక్ బాస్టర్లు ఇచ్చాడు. ఇలాంటి కెరియర్ కాదు స్టార్టింగ్లో నన్ను అడిగితే. ది గ్రేటెస్ట్ డౌన్ఫాల్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంటుంది, అంటే ఇప్పటికీ ఉన్న వాళ్ళలో. సో అంటే ఫస్ట్ జయం సినిమా పెద్ద హిట్, సెకండ్ దిల్ సినిమా చాలా పెద్ద హిట్, తర్వాత సంబరం సినిమా నాకు అంత ఐడియా లేదు, అది ఆడినట్టు కూడా తెలియలేదు నాకు. తర్వాత శ్రీయాంజనేయం ఎంత పెద్ద హిట్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా అయితే మటుకు. శ్రీయాంజనేయం బేసిక్గా నితిన్ గారిది ఫస్ట్ ఓన్ డబ్బింగ్ చెప్పుకున్న సినిమా. అప్పటి వరకు శివాజీ గారు డబ్బింగ్ చెప్పేవారు. సో శ్రీయాంజనేయం ఫస్ట్ ఓన్గా డబ్బింగ్ చెప్పుకున్న సినిమా, అది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా అయితే మటుకు. తర్వాత రాజమౌళి గారితో సై. సో రెండో సినిమా ఏమో వివి వినాయక్ గారితో పడింది. అప్పట్లో వివి వినాయక్ గారు ఎంత తోపు, 2003 సంవత్సరం నాటికి, అమ్మా బాబోయ్ అప్పట్లో. కానీ ఆ టైప్ ఆఫ్ డైరెక్టర్ అప్పట్లో ఆయనతో సినిమా తీశారు దిల్ అని చెప్పి. తర్వాత సై రాజమౌళి గారు, ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్లో సినిమా పడింది. సో రాజమౌళి గారి కెరియర్లో అంటే ఆయన బేసిక్గా తీసిన ప్రతి సినిమా కూడా నెక్స్ట్ లెవెలే. బట్ సై అప్పట్లో ఆ జోనరు, ఆ డ్రామా అదంతా కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మొత్తం అంతా కూడా. సో అలాంటి ఒక సినిమా అది. సో అది అంత పెద్ద డైరెక్టర్తో తీశారు. సో ఆ తర్వాత నుంచి మళ్ళీ ఎందుకో ఆ గ్రాఫ్ అనేది పడిపోయింది. బేసిక్గా రాజమౌళి గారికి ఒక కర్సు ఉందని చెప్పి ఒక మిత్ ఉంది కదా. సో అంటే రాజమౌళి గారు బేసిక్గా ఏ హీరోతో సినిమా తీస్తారో ఆ తర్వాత అన్ని ఆ హీరోలకి ఫ్లాపులు వస్తాయి అని చెప్పి, అట్లీస్ట్ ఆ నెక్స్ట్ సినిమా అయినా సరే పక్కాగా ఫ్లాప్ అయిపోతుంది. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి ఆ సినిమా మీద, అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవ్వలేకపోతారు కాబట్టి ఆ సినిమా ఫ్లాప్ అవుతుందన్న మాట అయితే ఉంది, డెఫినెట్గా ఉంది. సో ఇప్పుడు సై సినిమా తర్వాత మళ్ళీ ఆయనకి వరుస పెట్టి ఫ్లాపులే అన్నీ కూడా. 2005 నుంచి 2011 వరకు డిజాస్టర్ల మీద డిజాస్టర్లు పడినాయి ఆయనకి. మళ్ళీ ఈ గ్యాప్లో రామ్ గోపాల్ వర్మ గారు ఆయనతో కూడా సినిమా పడింది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు 2009 నాటికి పర్లేదు మంచి డైరెక్టరే, ఇప్పటికీ కూడా ఆయన లెజెండరీ డైరెక్టరే. ఆయన తీస్తున్న సినిమాలు కాదంతే. సో ఇప్పటికీ కూడా మల్టిపుల్ ఇండస్ట్రీస్లో ఆయన్ని టూ మచ్ రెస్పెక్ట్ చేస్తారు. ఆయనకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు, పీక్స్ ఉంటుంది మొత్తం. రక్త చరిత్ర రిలీజ్కి మొన్న మామూలుగా లేదు రెస్పాన్స్, అన్నీ ఉంటాయి. ఎందుకంటే బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన క్రేజ్ అప్పట్లో. ఆయనతో కూడా సినిమా తీశారు ఈ గ్యాప్లో. బాబ్బే ఏమీ లేదు, ముందుకు వెళ్ళలే కదా, కెరీర్ ముందుకు ఏం వెళ్ళలే, అది కూడా ఫ్లాప్ అయ్యింది. 2005 నుంచి చెప్తా ఎన్ని డిజాస్టర్లు. ధైర్యం, అల్లరి పుల్లోడు, రాము, టక్కరి, ఆటాడిస్తా, విక్టరీ, హీరో, ద్రోణ, అజ్ఞాత్, ఆ తెలుగులో అడివి అని పేరుతో రిలీజ్ అయింది హిందీ ఫిల్మ్, అదే రామ్ గోపాల్ వర్మ గారిది. రెచ్చిపో, సీతారాముల కళ్యాణం, లంకలో, మారో, 12 మొత్తం. వీటి తర్వాత 2012లో మళ్ళీ కెరియర్ ఒక్కసారి లేచింది ఇష్క్ సినిమాతో. అసలు ఇష్క్ సినిమాలో పాటలు కానీ, ఇష్క్ సినిమాలో ఆ లవ్ స్టోరీ కానీ, ఆ ఫన్ కానీ ప్రతిదీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అవుతాయి. సో నితిన్ అన్నను మనం ఎట్లా చూడాలనుకుంటాం అట్లా చూసాము. అండ్ ఇంకొక దిల్ అని ఫీల్ అయ్యాం మనమైతే ఆయనకి. సో చాలా చాలా బాగా అనిపిస్తుంది ఆ సినిమా, అద్దరిపోద్ది మొత్తం అంతా కూడా. అండ్ అంటే ఆ టేకింగ్ అదంతా బాగా అనిపిస్తుంది, ఆ వైబ్ బాగుంటుంది, ఎస్పెషల్లీ పాటలు చాలా బాగుంటాయి కదా, మంచి ఫీల్ కూడా సినిమా చూసిన ఫీల్ ఉంటుంది. ఓకే డన్ అండ్ డస్టెడ్. తర్వాత గుండెచారి గల్లంత అయిందే సినిమా, అది కూడా హిట్ కొట్టింది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్, నిత్యా మేనన్ గారు అండ్ నితిన్ గారు, వీళ్ళ కాంబినేషన్లో సినిమాలు బాగుపడ్డాయి. సో అద్దరిపోయింది వీళ్ళ కాంబో. ఇంకా సినిమాలు కూడా వస్తాయి, ఇంకా ఫర్దర్గా ఇంకో 2-3 సినిమాలు చూస్తామన్నట్టు అనుకున్నాం. కానీ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు కానీ మార్చారు. కానీ గుండెచారి గల్లంత అయిందే తర్వాత పూరి జగన్నాథ్ గారితో సినిమా తీశారు, హార్ట్ అటాక్. అది బేసిక్గా ఎవరికి ఇచ్చింది హార్ట్ అటాక్, చూసిన వాళ్ళకి. అది అంటే అది బాగానే ఉంటుంది, నాట్ బ్యాడ్, ఐఎమ్ నాట్ సెయింగ్ ఎగ్జాక్ట్లీ బ్యాడ్. ఒక మీడియం రేంజ్ సినిమా, బట్ పూరి జగన్నాథ్ గారి రేంజ్ సినిమా కాదు. అండ్ నితిన్ గారు బేసిక్గా కంబ్యాక్ తర్వాత
ఇప్పుడు ఇష్కు గుండె జరగాలంత అయింది తర్వాత తీయాల్సిన సినిమా కాదన్న ఫీలింగ్ అయితే వచ్చింది చాలామందికి. తర్వాత చిన్నదాన నీ కోసం అని ఒకటి వచ్చింది, అది కూడా అంతే అంతంత మాత్రంగా ఉంటుంది, బట్ పర్లేదు, ఓ మాదిరిగా పర్లేదు అన్నట్టు ఉంటుంది ఆ సినిమా కూడా. ఆ తర్వాత మళ్ళీ కొరియర్ బాయ్ కళ్యాణ్ అది ఏటో వెళ్ళిపోయింది అది. తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ గారితో ఆ సినిమా, అంటే ఎంత పెద్ద డైరెక్టర్లు ఉన్నారు చూడండి ఆయన లైనప్లో, ఆయన తీసిన సినిమాల్లో వివి వినాయక్, ఎస్ఎస్ రాజమౌళి, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్లతో తీశారు ఆయన. ఏం ఉపయోగం? సో ఆ తర్వాత ఆ సినిమా పర్లేదు, కొంచెం బాగానే ఆడింది. పైగా సమంత గారు, త్రివిక్రమ్ గారు, ఆయన మార్క్ ఫన్, తర్వాత నితిన్ గారు, మొత్తం అన్నీ కలిపి బాగా వర్కౌట్ అయినాయి. అన్నపూర్ణ స్టూడియోలో ఇప్పటికీ కూడా ఆ ఇంటిని ఆ హౌస్ అనే పిలుస్తూ ఉంటారు. స్టార్టింగ్లో ఉంటుంది ఒకటి, దాన్ని ఇప్పటికీ కూడా మార్చట్లేదు, దాని డిజైన్ అలాగే ఉంచారు. తర్వాత హను రాఘవపూడి గారిది లై. బేసిక్గా ఆ సినిమా బాగానే ఉంటుంది, సినిమా ఎందుకు ఆడలేదు ఇప్పటికీ అర్థం కాదు. అది బేసిక్గా డియర్ కామ్రేడ్ లాగా విజయ్ దేవరకొండకి, అది కూడా బాగానే ఉంటుంది కానీ అది కూడా ఆడలేదు, ఇది కూడా అంతే. లై సినిమా ఎందుకు ఆడలేదో అర్థం కాదు. తర్వాత చల్మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం, ఈ రెండూ ఆడలేదు. భీష్మ బేసిక్గా మళ్ళీ బాగా ఆడింది, ఓకే సూపర్, మంచి కంబ్యాక్, ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ కంబ్యాక్ అనమాట. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కంబ్యాక్ వచ్చింది ఆయనకి, ఓకే బాగానే ఉంది. సో ఓకే కంబ్యాక్ ఇచ్చారు నితిన్ గారు, సూపర్, ఇంకా అదర కొడతారు అన్నట్టుగా అనుకున్నాను. తీరా చూస్తే మళ్ళీ ఆ తర్వాత ఆయన కంబ్యాక్కి ఇమీడియట్గా చెక్ అనే సినిమాతో ఆయనే చెక్ పెట్టుకున్నారు అన్ఫార్చునేట్లీ. తర్వాత రంగదే, ఆయన బేసిక్గా వెంకీ అట్లూరి తర్వాత సార్ సినిమా కానీ, లేదంటే ఇంకోటి ఏంటది లక్కీ భాస్కర్ కానీ, ఇవన్నీ ఇచ్చాడు. ఈయనకు మటుకు రంగదే ఇచ్చాడు, అది ఎందుకో తెలియదు. అది కూడా బేసిక్గా ఏమో ఒక స్టేజ్లో కాన్సెప్ట్ పరంగా ఓకే అనిపిస్తుంది కానీ ఎగ్జిక్యూషన్ బాగాలే. తర్వాత మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు, మా గ్రాఫ్ అలా 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 పైకి వెళ్తుంది అనమాట, కిందకి వెళ్ళడంలో అట్లా పైకి వెళ్తుంది గ్రాఫ్. మాచర్ల నియోజకవర్గమే బాగోదంటే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇంకా దారుణం. సరే పోనీ 2 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి, అంటే మధ్యలో ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి 2024లో ఏమి రిలీజ్ చేయకుండా 2025లో వస్తున్నారు కదా, రాబిన్ హుడ్ మామూలుగా ఉంటుంది అది ఇది అనుకుంటే, అబ్బే రాబిన్ హుడ్, తమ్ముడు, ఏంది అన్నీ. బేసిక్గా నాకు ఈ వీడియో చేయడానికి కూడా గల కారణం ఏంటో తెలుసా, నేను ఈ వీడియో చేయడానికి గల మోటివేషన్ ఏంటో తెలుసా, ఒక పాట ట్విట్టర్లో వైరల్ అవుతుంది, అమ్మీ అమ్మీ సాంగ్ నితిన్ గారిది. అదొకటి పెట్టి ఒక పెద్ద తెలుగు హీరో పేరు పెట్టి దాని గురించి ఒక వీడియో అయితే, అంటే ఒకటి పెట్టారనమాట, ట్వీట్ వేశారనమాట. ఏమనంటే ఈ స్టార్ హీరో రేంజ్లో ఉండాల్సిన వాడివి అని చెప్పి. నాకు అది కనబడింది, నిజమే కదా, ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను నేను, ఈయన మీద చేస్తే బెటర్ ఏమో కదా అని చెప్పి చేశాను అనమాట. సో అట్లా అయిపోయింది పరిస్థితి, ఏం చెప్తాం ఇంకా ఆయన గురించి. నాకు నిజంగా చెప్తున్నా, ఎక్కడో ఉండాల్సిన పర్సన్ ఆయన. లై సినిమాలో కూడా పాటలు బాగుంటాయి కానీ ఏమో సినిమా ఎక్కలే పీపుల్కి. సమ్వేర్ నితిన్ అన్న కెరియర్ అంటే పోనీ ఆయనది బేసిక్గా పోనీ ఏమంటారు, అప్స్ అండ్ డౌన్స్ ఉండడం కామన్ చాలామంది హీరోలకి. కానీ ఒకసారి అప్ అయిన దానికి డబల్ డౌన్ అయ్యి, మళ్ళీ అప్ అయ్యి, మళ్ళీ డౌన్ అయ్యి, బాగా డౌన్ అయిపోయి, మళ్ళీ ఏదో అట్లా ఒక చిన్న గ్రాఫ్ ఇట్లా పైకి వచ్చింది అన్న టైంకి మళ్ళీ అమాంతం కిందకి పడిపోతే అది నితిన్ అన్న గ్రాఫ్. సో బేసిక్గా ఇలా లేదు ఆయన గ్రాఫ్ బేసిక్గా ఇలా ఉండి మళ్ళీ ఇలాగొచ్చి, అంటే ఎక్కడ మొదలయ్యారో అక్కడికి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళిపోయి, మళ్ళీ కొద్దిగా పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు గ్రాఫ్. అట్లా అయిపోయింది అనమాట పరిస్థితి. అంటే వేర్ హీ డిడ్ రాంగ్ అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. నిజంగా చెప్తాను, ఎక్కడో ఉండాల్సిన పర్సన్ అబ్బా, నిజంగా చెప్తాను. నాకు ఈయన పరంగా మటుకు చాలా 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 బాధ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, ఎందుకు ఇంత పెద్ద హీరో అవ్వాల్సిన వ్యక్తి ఇట్లా ఉండిపోయాడు అని చెప్పి. కొంచెం కరెక్ట్ సినిమాలు తీసుకొని రా అన్న, కొంచెం గ్యాప్ వచ్చినా పర్లేదు. వెయిటింగ్ యాక్చువల్గా నీ నుంచి ఒక మంచి సినిమాల కోసం, అంటే నీ నుంచి ఒక దిల్లు, ఒక సై లాంటి సినిమాలు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే. దిల్ 2 సై 2 తీయద్దు మళ్ళీ అలాగని చెప్పి. బట్ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇదో ట్రెండ్ నడుస్తుంది, అది వేరే విషయం. సో అది వద్దు. బట్ ఏదైనా కొంచెం మంచి సినిమాలు, యూత్ ఫ్రెండ్లీ సినిమాలు, ప్రదీప్ రంగనాథన్ స్టైల్ సినిమాలైనా పట్టుకొచ్చేయన్న, మాకు అయ్యేనా చాలు. ఎందుకంటే ఇప్పటికీ కూడా నువ్వు జెన్జీ కిడ్ లాగే కనబడతావు, ఏజ్ ఎక్కువేలే కొంచెం, అది వేరే విషయం. కానీ జెన్జీ కిడ్ లాగే కనబడుతుంటావు ఇప్పటికీ కూడా నిన్ను చూస్తే. నువ్వు ఎప్పుడు అన్నా నీ బర్త్డే కనబడలేదు నాకు ఇక్కడ. ఏది ఇది
ఎర్లీ లైఫ్ ఇవన్నీ కాదు. డేట్ ఆఫ్ బర్త్ 1983, యాజ్ ఆఫ్ నో 43 ఇయర్స్. పర్లే, 43 ఇయర్స్ అంటే పెద్ద ఏజ్ ఏం కాదు. రామ్ చరణ్ గారి ఏజ్ కూడా అంతే అనుకుంటా కదా. ఇంకా నువ్వు జెన్జీ కిడ్లాగే కనబడుతూ ఉంటావు అన్న. సో కొంచెం అదొకటి దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచి సినిమాలు తీయన్న ఈ ఒక్కసారికి మటుకు. అంటే ఈ ఒక్కసారి కంటే ఒక సినిమా తీసి ఆపేమని కాదు, ఒక 4-5 సినిమాలు. రామ్ చరణ్ గారు 41, అంటే ఎన్టీఆర్ గారు అనుకుంటా 43 అయితే. వీళ్ళిద్దరిలో ఎవరి ఏజ్ కన్ఫ్యూజ్ అవుతుంటా. ఎన్టీఆర్ గారు 43, ఎస్. సో అట్లా. సో నేనేమంటున్నానంటే కొంచెం మంచి సినిమాలు తీయన్న. నిన్ను ఈ కంబ్యాక్ చూడాలని ఉంది. మేము ఆది సాయి కుమార్ అన్న కంబ్యాక్ కూడా చూసామన్నా. నీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాం. భీష్మ కాదన్నా నీ సాలిడ్ కంబ్యాక్. భీష్మ కాదు నీ సాలిడ్ కంబ్యాక్. నువ్వు అనుకుంటున్నావు ఆ భీష్మతో ఆ మధ్య ఇచ్చాను కదా 2020లో, అజ్జే అది సాలిడ్ కంబ్యాక్ కాదు. అది కొంచెం 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 బాధి అన్న సినిమాలు. ఏమో అంటే ఇప్పటికీ కూడా నాకు శ్రీ ఆంజనేయం కానీ, సై కానీ, దిల్ కానీ, లేదంటే జయం కానీ, ఇవన్నీ కూడా టీవీలో ఎప్పుడు ఇచ్చినా చూస్తూ ఉంటా. అట్లాగా తింటున్నంతసేపు కూడా చూస్తూ కూర్చుంటా కదా. సో మీరు మళ్ళీ మంచి సినిమాలు తీస్తే చూడాలని ఉంది. ఏమో మరి ఇంకా. సో ఎంతమంది నితిన్ అన్న కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా సాలిడ్గా ఎదురు చూస్తున్నాను, కానీ అన్నే కంబ్యాక్ ఇవ్వట్లేదు. ఏం చేయలేం మరి ఇంకా. సో అట్లీస్ట్ నెక్స్ట్ 2 ఇయర్స్లో ఆర్ 3 ఇయర్స్లో ఒక 2 సినిమాలు మంచి సాలిడ్ సినిమాలు పడి, ఏదో ఒకటి సైన్స్ ఫిక్షనే ఉండాలి, లేదంటే ట్రెండ్ కోసం అని చెప్పి ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్లు పట్టు రావాలి, లేదంటే మాస్ హీరోగా ట్రై చేద్దామని మాస్ ఎపీల్కి వెళ్ళాలి, అవి ఏం వద్దన్న. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, కొంచెం కనెక్టింగ్ సినిమాలు తీసుకొని రా అన్న చాలు. ఆ ప్రదీప్ రంగనాథ్ అన్న థీమే ఉంది కదా, అది పట్టుకొని వచ్చి, అది బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. అంటే మీకు సూట్ అవుతుంది కూడా ఆ థీమ్. అది అనేది ప్రొడ్యూసర్గా కూడా ఏవో సినిమాలు చేశారే. యాజ్ అ ప్రొడ్యూసర్ గుండె జారి కళ్ళంతా అయిందే, చిన్నదాన నీ కోసం, అఖిల్ చల్మోహన్ రంగా. అఖిల్ సినిమాకి ఈయన ప్రొడ్యూసరా? ఈయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసరా? ఓకే. అక్కినేని అఖిల్ గారి ఫస్ట్ సినిమా అఖిల్ ద పవర్ ఆఫ్ జువా. అది జువలాగా అలాగే వచ్చి వెళ్ళిపోయింది, లేదు వేరే విషయం. సో ఏమో అంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ అంటే మనం చెప్తే తీసుకుంటారా, అసలు వింటారా ఈ వీడియో, నాకు వెళ్తుందా ఏం నాకు తెలియదు. కానీ నేను అట్లీస్ట్ అంటే ఆయన స్థాయికి తగ్గట్టు రెస్పెక్ట్ ఇచ్చే చెప్పాలి మనం ఏం చెప్పినా సరే. అంతకు మించి డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడకూడదు కదా. సో అదొకటి ఉంది నాకు. సో నెక్స్ట్ ఒక 2 హీరోస్ ఉన్నారు. కాకపోతే ఒక హీరో బేసిక్గా సొంత డైరెక్షన్లో ఒక సినిమా తీస్తున్నారు ఇప్పుడు. ఇంకో హీరో బేసిక్గా ఒక 3 సినిమాలు లైనప్ ఉంది ఆయనకి. సో ఆ 3 తర్వాతే ఆ హీరో గురించి మాట్లాడదామని డిసైడ్ అయ్యా. అలాగే ఈ హీరోది కూడా ఆ డైరెక్షన్ తర్వాతే, ఆ సినిమా తర్వాతే మాట్లాడదామని డిసైడ్ అయ్యా. ఇంకా ఉన్నారు. సో వాళ్ళ పేర్లు ఏంటో గెస్ చేయడానికి ట్రై చేయండి. అంటే కెరియర్ స్టార్టింగ్లో చాలా హై చూసి ఇప్పుడు బాగా డౌన్లో ఉన్న వాళ్ళు అనమాట. సో వాళ్ళ పొజిషన్, వాళ్ళ గురించి చెప్పండి. వాళ్ళ పేర్లు ఏంటో గెస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నితిన్ అన్న మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పడానికి అయితే ట్రై చేయండి. సో జయం సినిమాకి అవార్డులు వచ్చినాయి, తర్వాత ఇష్కుకి గుండె జారి కళ్ళంతా ఇందుకు అవార్డు వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఏఏకి, భీష్మకి అన్నిటికీ వచ్చాయి. కానీ అంతా బాగానే ఉంది. కానీ సమ్వేర్ ఎక్కడో మిస్సింగ్ ద ఆర్క్, అది మిస్ అవుతుంది. చూసుకోండి అన్న, కొంచెం వెయిటింగ్ మీ కంబ్యాక్ కోసం. సో ఎంతమంది వెయిటింగ్ కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.